यं ब्रह्म वेदान्तविदो वदन्ति परं प्रधानं पुरुषं वरेण्यं विश्वोद्गते कारणमीश्वरं वा तस्मै नमो विघ्नविनायकाय। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्करा। दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तुते। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। नारायण समारंभां व्यासशंकर मध्यमां अस्मदाचार्य पर्यंतां వందే గురు పరంపరం. సివిఆర్ ఓం ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఇవాళ ఈ సంక్రాంతి లక్ష్మి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ సంక్రాంతి లక్ష్మి ఈ కార్యక్రమంలో సంక్రాంతి పండుగ యొక్క వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంక్రాంతిని వెలుగుల పండుగ అంటారని, పెద్ద పండగ అంటారని, సంక్రాంతి మకర సంక్రమణం జరిగిన రోజు ఆ క్షణం నుంచి సంక్రాంతి పండుగ వస్తుందని, ఈ విషయాలు అందరికీ తెలిసిన విషయాలే. మరింత లోతుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మాటకొస్తే భారతీయ పర్వదినాలన్నీ, మన భారతీయమైన ఉత్సవాలు కానీ, సంప్రదాయాలు కానీ, పద్ధతులు కానీ, మన పర్వదినాలు ఇవన్నీ ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి పండుగలు, సందర్భాలు. విశ్వ వ్యవస్థతో అనుసంధానమైనటువంటి పండుగలు ఇవన్నీ. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, విశ్వనిహితమైన వాస్తవాలు ఏవైతే ఉన్నాయో ఆ విశ్వనిహితమైన వాస్తవాలను భారతీయులు తమ జీవన విధానంగా మలుచుకొని తమ దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసుకున్నటువంటి పరిస్థితి మనకి ప్రతి పండుగలోనూ కనిపిస్తుంది. ప్రతి పండుగలోనూ, ఆ మాటకొస్తే సంక్రాంతే కాదు, అన్ని పండుగల్లో కూడా ఇలా విశ్వ వ్యవస్థతో ముడిపడి ఉన్నాం మనం, భారతీయమైనటువంటి జీవన విధానం. సరే, ఆ క్రమంలో సంక్రాంతి పండుగ గురించి తెలుసుకుందాం. సంక్రాంతి, మకర సంక్రాంతి పండుగ అనగానే మకర అంటే మకర సంక్రమణం జరిగినప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది. ఏమిటి మకర సంక్రమణం? ఏమిటి మకర రాశి? ఏమిటి మకర సంక్రాంతి అని మనం ఆలోచిస్తే, భూగోళానికి మరి దక్షిణ దిక్కుగా మకర రేఖ, ఉత్తర దిక్కుగా కర్కాటక రేఖ అని రెండు రేఖలు ఉంటాయి. ఇవి అక్షాంశ రేఖలు. భూమధ్య రేఖకు 23.5 డిగ్రీ అటు ఇటు. ఆంగ్లంలో అయితే మరి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు వీటిని. సూర్య భగవానుడు ఈ 23 డిగ్రీలలోనే భూమధ్య రేఖకు అటు 23.5 డిగ్రీ, ఇటు 23.5 డిగ్రీ, అంటే మొత్తం 47.5 డిగ్రీలో ఈ పరిభ్రమణం జరుగుతున్న సందర్భంలో మకర రేఖ నుంచి కర్కటక రేఖకు, తర్వాత వెనక్కు కర్కటక రేఖ నుంచి మళ్ళీ మకర రేఖకు ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. ఇలా తిరుగుతున్న ఆ క్రమంలో కర్కటక రేఖ నుంచి తులారాశికి వచ్చి, తులారాశి నుంచి మళ్ళీ మకర రాశిలో ప్రవేశించే సందర్భము మకర సంక్రమణము. ఏమిటి మకర సంక్రమణం అంటే ఏంటి? సంక్రమణం, సంక్రాంతికి అర్థం ఏంటంటే బాగుగా నడుచుట. నిఘంటువులో అర్థము బాగుగా నడుచుట అంటే సంక్రాంతి అంటే విక్రాంతి, అంటే ముందుకు వెళ్ళడం, ఉద్యమించడం. కాబట్టి మకర రేఖ మీదికి సూర్యుడు వచ్చినప్పుడు ఆ క్షణం నుంచి మకర సంక్రాంతి, మకర సంక్రమణం ప్రారంభమవుతుంది. అదిగో అప్పటి నుంచి పగటి నిడివి ఏదైతే ఉందో అది పెరుగుతూ వస్తుందన్నమాట. ఎంతవరకు పెరుగుతుంది? సూర్య భగవానుడు మకర రేఖ నుంచి భూమధ్య రేఖకు వచ్చి మూడు నెలల పాటు తరువాత అట్లాగే ఉత్తరంగా తన ప్రయాణం కొనసాగిస్తూ కర్కటక రేఖకు చేరేంత వరకు ఈ పగటి నిడివి ఏదైతే ఉందో పెరుగుతూ పోతుంటుందన్నమాట. అంటే పగటి నిడివి పెరగడం అంటే ఏంటి? వెలుగు పెరుగుతూ పోవడం, సూర్యరశ్మి పెరుగుతూ పోవడం, కాంతి పెరుగుతూ పోవడం.
కాంతి అంటే విక్రాంతికి ప్రతీక కదా. అది సూర్యరశ్మి లేనిదే ఏదీ లేదు. సూర్యరశ్మి సమస్త చరాచర జగత్తుకు ప్రాణాధారం కాబట్టే సూర్య భగవానుని కూడా ఆరాధించే పద్ధతి, ఆరాధించే ప్రక్రియ కూడా ఇవాళ సంక్రాంతి రోజు మనం జరుపుకుంటాం. అలా మకర సంక్రమణం, మకర రేఖకు సూర్య భగవానుడు చేరినప్పుడు అత్యంత పెద్దది, అంటే అతి పెద్దదైన రాత్రి ఉంటుంది అక్కడ. ఆ అతిపెద్ద అంటే రాత్రి నిడివి పెద్దగా ఉంటుంది. అక్కడి నుంచి రాత్రి నిడివి తగ్గుతూ పగటి నిడివి అంటే పగటి పరిమాణం తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. అంటే కాంతి పెరుగుతుంది, రశ్మి పెరుగుతుంది. అలా మకర రేఖ మీదికి సూర్య భగవానుడు వచ్చినటువంటి ఆ రోజున పరిస్థితి ఏమిటి మనం కనుక ఆలోచించినట్లయితే, కర్కటక రేఖ నుంచి వచ్చింటాడు కాబట్టి ఆ రోజు అతి పెద్దది. అంటే ఏంటి, మకర సంక్రమణ రోజు నిజానికి రాత్రి నిడివి అతిపెద్దగా ఉంటుంది, పగటి నిడివి చాలా చిన్నగా ఉంటుంది. పోతన మహానుభావుడు అంటాడు భాగవతంలో హేమంత ఋతువును వర్ణిస్తూ, అహములు సన్నములయ్యను దహనుడు హితమయ్య దీర్ఘతతులయ్యనిసెల్ బహు శీతోపేతమ్మయి ఉహుహూయనివనికే లోకముర్వీనాథ. అహములు సన్నములై అంటే పగటి వేళలు చాలా చిక్కిపోయి ఉంటాయి. పగటి చాలా అతి చిన్నదిగా ఉంటుంది. మకర సంక్రమణం రోజు సూర్య భగవానుడు మకర రేఖలేకి వచ్చినప్పుడు మకర రాశిలేకి ప్రవేశించినట్టు ఆ రోజున. అసలు మకర రాశిలేకి ప్రవేశించడం అంటే ఏంటి, ఈ మనకున్నటువంటి 27 నక్షత్రాలను 12 రాసులుగా విభజించుకున్నాం. అంటే పంచాంగకర్తలు మన సౌలభ్యం కోసం విభజించి పెట్టారు. 27 నక్షత్రాలను, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి కాబట్టి అలా 27ను 4తో గుణిస్తే 108 భాగాలు, 108 పాదాలు ఉంటాయన్నమాట మొత్తం నక్షత్రాలను విభజిస్తే. ఈ 108 పాదాలను 12 రాసుల్లో విభజించి ఉంచారనమాట. 12 రాసులు. ఇప్పుడు అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, ఈ నక్షత్రాలు 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో రేవతి వరకు, అశ్వని మొదలుకొని రేవతి వరకు, వీటిని 12 రాసుల్లో కుదించి 12 రాసుల్లో విభజించి ఉన్నారు. ఇలా 12 రాసుల్లో విభజించినప్పుడు ప్రతి రాశిలోనూ సూర్య భగవానుడు ప్రవేశించినప్పుడల్లా ఒక సంక్రాంతి జరుగుతుంది నిజానికి. అంటే మేషరాశిలో ప్రవేశిస్తే మేష సంక్రాంతి, వృషభ సంక్రాంతి, మరి మిథున సంక్రాంతి, కర్కటక సంక్రాంతి, తులా సంక్రాంతి, వృశ్చిక సంక్రాంతి, ఇలా మకర సంక్రాంతి వైశిష్టం ఏమిటంటే, మకర సంక్రాంతి నాడు నుంచి నేటి నుంచినే వెలుగు పెరగడం ప్రారంభిస్తుంది భూమి మీద. ఇది నిజానికి కేవలం భారతదేశానికే మాత్రమే కాదు, భూమధ్య రేఖకు అంటే ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి అన్ని దేశాల వరకు ఈ పగటి నిడివి పెరుగుతూ ఉంటుంది. కానీ మరి వాడు కూడా ఈ ఖగోళ వాస్తవాన్ని, ఈ సనాతనమైన వాస్తవాన్ని గుర్తించారంటే వాళ్ళు గుర్తించారు, గుర్తించకపోయిండొచ్చు. గుర్తించినప్పటికీ జీవన విధానంగా మార్చుకున్నటువంటి జాతి ఒకే ఒక జాతి, భరత జాతి, అదే హైందవ జాతి. అంటే ఏంటి, ఇలా సూర్య భగవానుని యొక్క ప్రయాణం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా జరుగుతున్నటువంటి ఈ కాల గమనంలో మకర రాశి నాడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, అతిపెద్దగా రాత్రి ఉంటుంది. అప్పటి నుంచి కర్కటక రేఖకు వరకు, కర్కాటక సంక్రాంతి వరకు పగటి నిడివి పెరుగుతూ పోతుంది. కాబట్టి అలా పగటి నిడివి పెరుగుతూ పోవడానికి ఉద్యమించే రోజు కాబట్టి, క్షణం కాబట్టి, అంటే ప్రారంభం, వెలుగు పరిణామం ప్రారంభం కావడానికి మొదటి అది అంకురార్పణ జరిగే రోజు కాబట్టి వెలుగుల పండుగ ఇది. అంటే ఏమిటి, వెలుగు పెరుగుతూ ఉంటుందన్నమాట. అలా క్రమేణా సూర్య భగవానుడు ఉత్తరం వైపు వస్తూ భూమధ్య రేఖ మీదకి వస్తాడు. అసలు ఏంటి మకర రాశి అంటే ఏమిటి, మకర రాశిలో ఆ రోజు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట రాశులు ఉంటాయి, ధనిష్ట నక్షత్రాలు ఉంటాయి. ప్రతి రాశిలోనూ మనం ఇందాక చెప్పుకున్నట్టు 9 పాదాలు ఉంటాయి ప్రతి రాశిలోనూ. అంటే ఏమిటి, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, మొత్తం వెరసి 9 పాదాలు, 9 నక్షత్ర పాదాలు ఆ రోజు మకర రాశిలో ఉంటాయి. ఇలా ప్రతి రాశిలోనూ 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. అంటే ఒక రాశి పూర్తిగా ఉంటుంది, ఒక నక్షత్రం పూర్తిగా ఉంటుంది ప్రతి రాశిలోనూ. మిగతా 9 పాదాలు, మొత్తం 9 పాదాల్లో మిగతా 5 పాదాలు 2 నక్షత్రాల కలయికగా కూడా ఉంటుంది. ఇది స్థూలంగా చెప్పుకోవాలంటే. అంటే ప్రతి రాశికి ప్రత్యేకంగా అశ్వని, భరణి, కృత్తిక, పాదం, మేషం అంటారు. అంటే అశ్వని 4 పాదాలు,
భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం కలిసి మేష రాశి అవుతుంది. అదే ఆ మేష సంక్రాంతి కూడా అదే. అంటే సూర్య భగవానుడు మకర రాశి నుంచి మళ్ళీ వచ్చేది భూమధ్య రేఖ మీదకి వచ్చినప్పుడు అక్కడ మేష సంక్రాంతి జరుగుతుంది. అంటే మేష సంక్రమణం జరుగుతుంది. అప్పుడు అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలు అక్కడ ఉంటాయి. ఆ భూమధ్య రేఖకు సూర్యుడు వచ్చినప్పుడు సరిగ్గా పగటి నిడివి, రాత్రి నిడివి సమానంగా ఉంటాయి. అదే మరి తులారాశిలో తిరిగి వచ్చేటప్పుడు తులారాశిలో కూడా అక్కడ కూడా తులా సంక్రాంతి జరిగినప్పుడు కూడా పగటి రాత్రింబగళ్ళు సమానంగా ఉంటాయన్నమాట భూమధ్య రేఖ. ఇది ఖగోళ వాస్తవం. ఇది ఒక అద్భుతం, మహా అద్భుతం. ఖగోళ పరంగా భూగోళం ఈ సూర్య భ్రమణానికి సంబంధించినంత వరకు జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఒకానొక ఆశ్చర్యకరమైనటువంటి వాస్తవం ఇది. అలా మనం కనుక ఆలోచించినట్టయితే మకర సంక్రాంతి రోజు ఏమిటి? వెలుగు పెరుగుతూ పోతుంది. చీకటి ఎక్కువగా ఉన్న రోజు నుంచి వెలుగుకు వెళ్తున్నాము. అంతేకాదు మంచు కాలం నుంచి మంచి కాలానికి. ఏమిటి మంచి కాలము? ఆ మంచు కాలాన్ని ఎందుకు మనం అంత తక్కువగా కాలంగా చూస్తాము? మంచి కాలం అంటే ఆహ్లాదకరమైనటువంటి వసంత ఋతువు వైపు, వసంత కాలం వైపు సూర్య భగవానుడు ప్రయాణం సాగుతుంది కాబట్టి అది కూడా సంక్రాంతికి, అది ఆ వాస్తవాన్ని కూడా మనం సంక్రాంతి నోడు గుర్తిస్తాం కాబట్టి సంక్రాంతికి అది ఆ వైశిష్ట్యం వచ్చిందనమాట. మకర సంక్రాంతికి మహాభారతంలో. అంటే మంచు ఎందుకు? సహజంగా మంచు ఆ విపరీతమైన చలి కానీ ఆ మంచు పొగ అది కాస్త ఆరోగ్యానికి ఇబ్బందికరం, అనుకూలం కాదనమాట. ముఖ్యంగా శ్వాసకోశ జబ్బులు వస్తాయి, చర్మ వ్యాధులు ఇలాంటివన్నీ వనగూరుతాయి జరిగే అటువంటి మహాభారతంలో ఇందాక నేను చెప్పినట్టు ఒక అద్భుతమైన పద్యం చెప్తాడు మా నన్నయ్య. రాజరాజ నరేంద్రుని గురించి చెప్తూ ఈ పద్యం ఎందుకు ఉటంకించాలంటే సందర్భోచితంగా ఉంది కాబట్టి. అంటే మంచును మనం ఎందుకు కొంచెం తక్కువ స్థాయిలో, కొంచెం అధమ స్థాయిలో చూడాలి? మంచి కాలం అన్న వసంత ఋతువు వైపు వెళ్తున్నాం కాబట్టి. మంచు సహజంగానే అంటే ఇప్పుడు చాలా చలి ఎక్కువ ఉంటుంది. క్రమేణా సూర్యుడు ఉత్తరం వైపు రాంగా చలి తగ్గుతూ ఉంటుంది. జనవరి నుంచి మార్చికి వెళ్ళేప్పటికి చలి దాదాపు పూర్తి అయిపోతుంది. మనం అనుకున్నట్టు అప్పుడు వేష సంక్రాంతి జరుగుతుంది, ఉగాది వస్తుంది. ఉగాది ఆహ్లాదకరమైనది ఋతువు. చైత్రమాసం ప్రారంభమవుతుంది, వసంత ఋతువు ప్రారంభమవుతుంది. అందుకని ఘన దురితానుబంధ కలికాలజ దోష తుషార సంహతిన్ తన ఉదయ ప్రభావమున దబుగజోపి జగజ్జనానురంజనమగు రాజ్య సంతత వసంత నితాంత విభూతి అంటాడు నన్నయ్య. అద్భుతమైన పద్యం. నన్నయ్య గారి కవిత్వంలోని అక్షర రమ్యతకు చక్కటి ఉదాహరణ ఈ పద్యం అన్నమాట. అంటే ఏమిటి? కలికాలజ దోష తుషారత సంహతి అంటారు. తుషారాన్ని దోషంతో ప్రతీకగా చూపిస్తున్నారు అనమాట. అంటే దోషభూయిష్టమైంది మంచు, దోషభూయిష్టమైంది తుషారం అంటే మంచు. అలా మంచు కాలం, ఈ మంచు కాలం కూడా చలి ఉంటుందన్నమాట. దాశరథి గారు చెప్తారు, చలి చాలిచాలని రజాయిని కప్పుక కన్నుమోసి నిద్రలు వడబోసి అని. విపరీతమైన చలి, అత్యంతమైనటువంటి ఆ శీతలత్వం నుంచి సమశీతోష్ణతి వైపు కూడా మనం వస్తుంటారు కాబట్టి, మనం వెళ్తుంది కాబట్టి ప్రయాణం సూర్యునిది. అదిగో అది అందుకని మకర సంక్రాంతి కూడా అటువంటి ఆ పరిణామాన్ని కూడా మనం గ్రహించే మకర సంక్రాంతి రోజున మనము అది కూడా గ్రహిస్తున్నటువంటి సందర్భం ఇది. అందుకని మకర సంక్రాంతికి ఇంత వైశిష్ట్యం. అంటే ఒకవైపు వెలుగుల పండగ, అంతేవిధంగా కాకుండా వసంతం వైపు, అంటే చైత్రమాసం వైపు. వసంతం అంటే ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది, పచ్చదనాలతో విరాజిల్లుతూ ఉంటుంది ప్రకృతి. అలా వెళ్తూ సూర్యుడు భూమధ్య రేఖకు వస్తాడు. అప్పుడేమో మనం మేష సంక్రాంతి జరుగుతుంది అనుకున్నాం. అలాగే ముందుకు ఉత్తరం వైపు వెళ్తూ కర్కటక రేఖ చేరినప్పుడు అక్కడ కర్కటక సంక్రాంతి. ఇది నిజానికి నేను ఇందాక అన్నట్టు ఈ మకర సంక్రాంతి అనేది ఉత్తరార్ధ గోళములో ఉన్నటువంటి ప్రపంచంలోని అన్ని దేశాల వరకు సంక్రాంతి, అందరి దేశాల వరకు వెలుగుల పండగే. కానీ ఈ వైశిష్ట్యాన్ని ఈ ప్రకృతిలో, అంటే ఈ ఖగోళ వాస్తవం ఏదైతే ఉందో, విశ్వనిహితమైనటువంటి అనాదిగా ఈ సనాతన వాస్తవాన్ని మనం గుర్తించి జీవన విధానంలో కలుపుకున్నాం కాబట్టి, మమైకం చేసుకున్నాం కాబట్టి, మనం గుర్తించి మకర సంక్రాంతిని మనం సూర్య భగవాను యొక్క గమనంతో అనుసంధానం చేసుకున్నాం. మరి మిగతా వాళ్ళు చేసినారా? మిగతా జాతులు చేసిండకపోయిండొచ్చు, లేదా క్రమంగా చేస్తూ వస్తూ ఉండొచ్చు. కానీ అన్ని దేశాలు, అంటే భూమధ్య రేఖ నుండి ఉత్తరార్ధ గోళంలో ఉన్న అన్ని దేశాలు, అంటే దాదాపు ఉత్తరార్ధ గోళంలో 80% దేశాలు ఉంటాయి. మనకు అమెరికా, రష్యా, చైనా, జపాన్, కంబోడియా, అంటే అంతెందుకు యూరోప్ మొత్తం దేశాలని 80% దేశాలు పండుగ చేసుకోవచ్చు ఉత్తరార్ధ గోళంలో. దక్షిణార్ధ గోళంలో కేవలం 20%, అంటే ఆస్ట్రేలియా కానీ ఆఫ్రికా అంటే దక్షిణాఫ్రికా, కొన్ని దేశాలు ఉంటాయి.
అయితే కర్కాటక రేఖ చేరుకున్నప్పుడు ఏమవుతుంది, అతి పెద్ద పగలు ఉంటుందన్నమాట. మకర సంక్రాంతి నుంచి మకర రేఖ నుంచి కర్కటక రేఖకు వెళ్ళినప్పుడు క్యాన్సర్ అంటారు, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇది ట్రాపికల్ రీజన్ అంటారు ఆంగ్లంలో. అసలు ట్రాపికల్ రీజన్లో సమశీతోష్ణ స్థితి ఉంటుందన్నమాట. అంటే భూమధ్య రేఖకు 5 డిగ్రీలు ఇటు 5 డిగ్రీలు అటు, దాన్ని టెంపరేట్ జోన్ అంటారు. అంటే సమశీతోష్ణ స్థితి చాలా సౌభాగ్యం అనమాట. అసలు ఈ ఈ ఈ ఈ భూమధ్య రేఖకు అటు ఇటు ఉన్న దేశాల్లో మన దేశం అగ్రగామి. అది అందువల్ల భారతదేశంలో ఉన్నటువంటి సూర్యరశ్మి, భారతదేశంలో సూర్య భగవాన్ని ఆరాధించే పద్ధతి, దానికి ఒక విలక్షణత ఉంది. అలా సూర్యుడు కర్కటక రేఖ చేరుకున్నప్పుడు కర్కటక సంక్రాంతి ఏర్పడి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఇదంతా మనం ఎందుకు చెప్తున్నాము, సౌరమానంతో ముడిపడి ఉన్నటువంటి కాలగమనం. సౌరమానం ప్రకారం జరిగే ఒకే ఒక్క పండగ, సౌరమానం ప్రకారం జరుపుకునే ఒకే ఒక్క పండగ సంక్రాంతి పండగ, మకర సంక్రాంతి. మిగతా పండుగలు చాంద్రమానానికి అనుగుణంగా ఉన్నటువంటి పండుగలు. చాంద్రమానం అంటే 354 రోజుల కొన్ని గంటలు. సౌరమానం అంటే మనకు తెలుసు అందరికీ 365 రోజులు కొన్ని గంటలు, అంటే 5 గంటలు 46 నిమిషాల 45 సెకండ్లు అని చెప్పుకుంటున్నాం. ఇలా సౌరమానానికి చాంద్రమానానికి మధ్య 11 రోజులు తేడా ఉంది. ఈ తేడాను కూడా ఎప్పటికప్పుడు మనం అనుసంధానం చేసుకొని సమన్వయం చేసుకొని అంటే 3 సంవత్సరాలకోసారి 33 రోజులు పెరుగుతుంది కాబట్టి ఒక అధిక మాసంతో మనం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి మన కాలగణన చాలా శాస్త్రీయమైన కాలగణన. భారతదేశంలో మన భారతీయమైన కాలగణన అసలు మిగతా దేశాల్లో, ప్రపంచ దేశాలు, పాశ్చాత్య దేశాలు 16వ శతాబ్ది నాటి మాట, వాళ్ళ క్యాలెండర్లు 11 రోజులు మార్చుకోవాల్సి వచ్చింది. క్యాలెండర్లే మార్చేశారు, ముందుకు 11 రోజులు మార్చుకున్నారు. తత్ఫలితంగా ఏమైంది, రష్యాలో 1917లో జరిగిన రష్యన్ రెవల్యూషన్ అక్టోబర్ 27వ తేదీ నాడు జరిగితే 11 రోజులు మార్చేసుకొని వాళ్ళు నవంబర్ 7లో జరుపుకున్నారు. అంటే అది రెవల్యూషన్ యొక్క దినోత్సవం ఉంటుంది కదా, అక్టోబర్ 27లో జరగాల్సింది నవంబర్ 7లో. ఇవన్నీ సంబంధించిన విషయాలు కాబట్టి మనం చెప్పుకుంటూ పోతున్నాం. ఇలా కర్కాటక రేఖకు చేరిన సూర్యుడు కర్కాటక సంక్రాంతి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనము అంత ప్రశస్తం కాదు అని చెప్తారు. ఎందుకు కాదు, సహజంగానే రాత్రి నిడివి పెరుగుతూ పోతుంది, చీకటి పరిమాణం పెరుగుతూ పోతూ ఉంటుంది కాబట్టి సహజంగానే మంచిది కాదు, అంటే ఎక్కువ విశిష్టం కాదు అని చెప్తారు. అందుకనే భీష్ముడు అంపశయ్య మీద మరి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు మరి అట్లాగే ప్రాణాలని ఒగ్గపెట్టుకొని ఎందుకంటే స్వచ్ఛంద మరణం ఉంది కాబట్టి భీష్మ పితామహునికి తండ్రి నుంచి వరం పొందాడు కదా, అది స్వచ్ఛంద మరణం, అంటే ఎప్పుడు కావాల్సింటే అప్పుడు మరణం. అలా భీష్ముడు మరి ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వచ్చాడని. అంతేకాదు సంక్రాంతి మరి భగీరథ ప్రయత్నం అంటాం కదా, గంగావతరణం జరిగిన రోజు కూడా సంక్రాంతి రోజే, మకర సంక్రాంతి రోజే. వివేకానంద స్వామి పుట్టిన రోజు కూడా మకర సంక్రాంతి రోజే. అయితే అప్పుడు మకర సంక్రాంతి 1863లో జనవరి 12వ తేదీ వచ్చింది. ఇదొక వైచిత్రి, ఇదొక అద్భుతం అన్నమాట. అదేంటంటే ఈ సంక్రాంతి బిందువు ఏదైతే ఉందో అది 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 అంతరిక్షంలో ప్రతి 72 సంవత్సరాలకు ఒక రోజు ముందుకు జరుగుతూ పోతుంది. అలా 150 సంవత్సరాలు జరిగిన తర్వాత ఇదిగో ఈరోజు 14, 15 మనకు భోగి సంక్రాంతి సహజంగా చాలా వరకు 13, 14 వస్తాయి, 3-4 సంవత్సరాలకు ఒకసారి 14, 15కి వస్తుంటాయి. ఇది తాత్కాలికంగా జరిగే ప్రక్రియ, పరిణామం. కానీ శాశ్వతమైనది ఏంటంటే, ఈ శాశ్వతమైన పరిణామం ఏమిటంటే ఖగోళ వాస్తవము. ప్రతి 72 సంవత్సరాలకు ఒకసారి సంక్రాంతి బిందువు ఏదైతే ఖగోళంలో ఉందో అది ఒక్క రోజు ముందుకు జరుగుతుంది. అందుకనే వివేకానంద స్వామి పుట్టిన సంవత్సరంలో మకర సంక్రాంతి జనవరి 12వ తేదీ వచ్చింది. అలా 2 రోజులు అంటే 140, 72, 140 కాబట్టి 2 రోజులు ముందుకు జరిగిందనమాట. దీని గురించి మరింత లోతుగా చెప్పాలంటే సమయం లేదు, కానీ అలా ఇదొక ఖగోళ వాస్తవం. దీన్ని కూడా మనం సమన్వయం చేసుకుంటూ భారతీయ కాలగణన ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట. మీరు గమనించండి, మన కాలగమనంలో చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం ఇలా మాసాల పేర్లు వస్తాయి చంద్రమానం ప్రకారం. ఏమిటి, ఎందుకు అలా? చిత్రా నక్షత్రం ఖగోళంలో ఎక్కడ ఉంటుందో చిత్రా నక్షత్రంతో పాటు చంద్రుడు పౌర్ణిమ నాడు ఉదయిస్తే అది చైత్రమాసం, చంద్రుడు పౌర్ణిమ నాడు విశాఖ నక్షత్రంతో ఉదయిస్తే అది వైశాఖ మాసం. ఇలా మాసాల పేర్లు కూడా శాస్త్రీయంగా ఉన్నాయి మనకి. పాశ్చాత్యులకు ఉన్నట్టు రాజుల పేర్లు, జూలై అంటే జూలియస్ సీజర్ పేరుతోనో, మరి ఆగస్ట్ అంటే అగస్టస్ అనే పేరుతో, ఇలా కాదు. ఖగోళ వాస్తవాలతో విశ్వనిహితమైనటువంటి సనాతన వాస్తవాలు. సనాతనం అంటే కూడా మరి చాలా ఏదేదో మరి తక్కువగా చులకనగా
సనాతన అంటే పురాతనమైంది, పాతదని కూడా అనుకుంటారు. సనాతనం అంటే పాతదని కాదు, పురాతనం కాదు. సనాతనం అంటే ఆద్యంతరహితము. ఆది లేదు, అంతము లేదు, ఎప్పుడూ ఉంటుంది. నిన్న ఉంది, ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుంది. యుగయుగాలుగా ఉన్నదాన్ని సనాతనము అంటారనమాట. అలా సనాతన వాస్తవాలను మనము మన జీవన విధానంలో మనం అనుసంధానం చేసుకున్నాం కాబట్టి పండగలను కూడా అదే విధంగా చేసుకున్న సందర్భంలో ఇలా క్రమంగా మకర సంక్రాంతిని కూడా జరుపుకుంటున్నాం మనం. కేవలం కాలగమన ప్రకారము ఖగోళ వాస్తవాలకు అనుసంధానం చేసుకొని విశ్వ వ్యవస్థలో ముడిపడి ఉందన్నమాట. సరే, ఇలా వెళ్తూ వెళ్తూ కర్కాటక రేఖ నుంచి మళ్ళీ తులారేఖకు వచ్చినప్పుడు కూడా భూమధ్య రేఖ మీద సూర్యుడు వచ్చినప్పుడు అప్పుడు కూడా పగటి రాత్రి నిడువులు రాత్రింబవలు సమానంగా ఉంటాయి. మళ్ళీ అలాగే కర్కాటక రేఖ నుంచి మళ్ళీ మకర రేఖకు సూర్యుడు చేరినప్పుడు మళ్ళీ మకర సంక్రాంతి వస్తుంది. ఇలా 23.5 డిగ్రీ అటు, 23.5 డిగ్రీ అటు, 47 డిగ్రీలు, ఇలా 27 నక్షత్రాల్ని సూర్య భగవానుడు ఒక సంవత్సర కాలంలో పరిభ్రమిస్తాడు, చుట్టేసి వస్తాడు. అదే భూమి ప్రతిరోజు 27 నక్షత్రాలను చుట్టూ ఉంది. ఇది ఒక ఖగోళ వాస్తవం, ఇది ఒక ఆశ్చర్యం అన్నమాట. అందుకనే నక్షత్రాల పేర్లు బట్టి మన మాసాలు, చాంద్రమానం ప్రకారం పంచాంగకర్తలు, మన పంచాంగకర్తలు ఎంత నిర్దిష్టంగా క్షణాలు కూడా తేడా లేదు. గ్రహణం కానీ గ్రహణ కాలం కానీ యుగయుగాలుగా మారలేదు మంది. క్షణం కూడా తేడా రాకుండా జరిగిపోతుంది. ఇప్పుడు ఈ లీపు సంవత్సరం వల్ల వాళ్ళు 11 రోజులు మార్చుకున్నారు. కానీ మళ్ళీ దాన్ని గ్రహించి కూడా 4తో కాదు భాగించాల్సింది, శతాబ్ది ప్రారంభ సంవత్సరాన్ని 400 అని తెలుసుకున్నారు. 400తో భాగిస్తే కరెక్ట్గా అప్పుడు కూడా వాళ్ళలో ఖచ్చితత్వం రాలేదు. ఆ కాలగమనంలో ప్రతి సంవత్సరంలోనూ 44 నిమిషాలు మిగిలిపోతుంది, 365 అలా మిగిలి ఒక 1000 సంవత్సరాలకు 7-8 రోజులు తేడా వచ్చేస్తుంది. అంటే 10,000 సంవత్సరాలకి 78 రోజులు వస్తుంది. అంటే ఏమిటి, వాళ్ళ ఋతువులు స్ప్రింగు ఆటం ఇవన్నీ ఉన్నాయి కదా, వింటర్ సమ్మర్. స్ప్రింగులో వచ్చేటువంటి ఇప్పుడు జనవరి 1వ తేదీ మనకు అప్పుడు వాళ్ళ స్ప్రింగులో వస్తుంది అనమాట. అంటే వసంతంలో వచ్చేస్తుంది, అంత మార్పు వచ్చేస్తుంది. కానీ మనం చూడండి, మనకు ఉగాది ఎప్పుడూ వసంతంలోనే వస్తుంది, అంటే వాళ్ళ ప్రకారం స్ప్రింగులో. మరి దీపావళి కానివ్వండి, దసరా కానివ్వండి, ఎప్పుడు ఆటంలోనే వస్తే మారవు. కానీ వాళ్ళకి 78 రోజులు తేడా వస్తే ఆటంలో ఉండేది కాస్త స్ప్రింగుకి వచ్చేస్తుంది. అంటే ఈ వ్యత్యాసము చాలా బాగా మనకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అంటే పాశ్చాత్యుల కాలగణన కంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన కాలగణన చాలా శ్రేష్టమైంది. కానీ మన దాన్నే తక్కువగా చూస్తుంటున్నారు మన వాళ్ళు. మన తిథులు, మన నక్షత్రాలు, మన వారాలు ఇవన్నీ శాస్త్రీయమైనవి. మన మాసాల పేర్లు కూడా శాస్త్రీయమైన పేర్లు. ఇది మన కాలగణన పద్ధతిలో. ఇలా సరే, ఇదంతా సంక్రాంతికి సంబంధించి ఈరోజు సంక్రాంతి పర్వదినం రోజు మనం తెలుసుకోవడము సముచిత సందర్భోచితం కాబట్టి చెప్తున్నాను. ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం, ఖగోళ వాస్తవాలు ఇవన్నీ. అలా మరీ మకర రేఖకు చేరుకున్నప్పుడు అతిపెద్ద రాత్రి ఉంటుందన్నమాట. ఇలా మరి దీని గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఈ సందర్భంలో ఈ విధంగా మనము ఖగోళ వాస్తవాలను, అంతేకాకుండా మనము అసలు ప్రకృతి ఆరాధన అంటే ఏమిటని కూడా మనం ఆలోచిద్దాం. ప్రకృతి ఆరాధన అంటే ప్రకృతి పంచభూతాలతో మనము అనుసంధానం కావడం, పంచభూతాలని మనం ఆరాధిస్తాం. మీరు కనుక గమనించినట్లయితే ఏమిటి ప్రకృతి అంటే, భూమి, వాయువు, అగ్ని, మరి జలము, ఆకాశము. అంటే సంక్షిప్తంగా చెప్పగాలంటే నేల, నీరు, నిప్పు, గాలి, ఈ 5 శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆరాధించుకుంటాం. ముఖ్యంగా సూర్య భగవానుని కూడా ఆరాధిస్తాం. సూర్య ఆత్మా జగత అని చెప్తారనమాట. అంటే జౌనః అంతరిక్షము, జౌనః పిత పృథివీమాత అంటారు. ఆకాశము మనకు తండ్రి, భూమాత మనకు తల్లి లాంటిది. ఎందుకు, ఉదయం లేవగానే మనకు ఒక సంప్రదాయం ఉంది. పొద్దున్న లేవంగానే సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా, విధి లేక నేను కాలుతో నిన్ను స్పృశించాల్సి వస్తుంది, కాలుతో తన్నుతున్నాను, నన్ను క్షమించు అని భూమాతను మనం దైవ సమానంగా భావిస్తున్నాము. భూమాత తల్లిగా భావిస్తున్నాము. ఎందుకు తల్లి? భూగర్భంలో నుంచినే కదా ప్రతిదీ మనకు వస్తుండేది. వాళ్ళ సస్యం కానివ్వండి, ప్రతిదీ దొరికేది మనకు భూగర్భంలో నుంచినే. అలాగే తర్వాత మీరు చూడండి, అగ్ని మీడే పురోహితం. మనము అగ్నిని కూడా దైవతంగా భావిస్తున్నాము. పునంతు పృథివీ, నీటి జలదేవతను, జలాన్ని కూడా మనం దేవతగానే భావిస్తున్నాము. అలా ప్రతిదాని నింగి, నేల, నీరు, నిప్పు, గాలి మధువాతారతాయతే మధుశ్చరంతి సింధవః. అంటే ఈ గాలి మొత్తం తేనెమయం కావాలి, మధుమయం కావాలని మన ఆకాంక్ష ఉందన్నమాట. ఈ విధంగా ప్రకృతిని మనం అనుసంధానం చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో ప్రకృతిలో
ఆ, ఈ పంచభూతాత్మకమైన ప్రకృతిని మనం ఆరాధిస్తున్నాము. ఆ క్రమంలో ఈ పంచభూతాలను కూడా మనము దైవ సమానంగా భావిస్తూ మనం పూజిస్తున్నాం. కాబట్టి అలా చేయడం వల్ల ఈ ప్రకృతి పట్ల మన అంకిత భావం పెరుగుతుంది. ఇది స్థూలంగా మనం ఈ సంక్రాంతి రోజు చెప్పుకోవాల్సిన కొన్ని విషయాలు, ఎన్నో లోతైన విషయాలు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ సమయాభావం వల్ల కుదరదు. ఒక పద్య కవిత మాత్రం చదివి వినిపిస్తాను నేను మీకు. ఈ పద్య శీర్షిక ఈ పద్య కవిత భూవిలాపం అనే నా పద్యకావ్యంలో నుంచి చదువుతున్నాను. కవితా శీర్షిక నాగరిక స్వప్నం. మంచు తెర పిల్ల తెమ్మెర మల్లెమావి నీలి జాలారి తంగేడు పూల తావి ముంగిలి నివాల హరివిల్లు వంగెననగా రంగవల్లుల కాంతి సంక్రాంతి వచ్చే చెమట చిందించు శ్రమజీవి శ్రమ ఫలించ చెమట చిందించు రైతన్న శ్రమ ఫలించ పంట నింటికి చేర్చిన పౌష్యలక్ష్మి చరణ కమలాల పారాని చల్లిరనగా రంగవల్లుల కాంతి సంక్రాంతి వచ్చే మసక చీకటి తెలిమంచు ముసుగు తొలగా ఉర్వి కెమ్మో విముద్దాడే ఉదయరశ్మి చిలిపి తెమ్మెర పుప్పొడి చిలుకరించ రంగవల్లుల కాంతి సంక్రాంతి వచ్చే కేలుమోర్చిన కెంజాయ కిసలయముల జంగమయ్యల మంగళాశాసనముల కన్నె నునుసిగ్గు మొగ్గలై వన్నెలొలుక రంగవల్లుల కాంతి సంక్రాంతి వచ్చే శనగ సంపంగ పున్నాగ జమ్మి రావి పల్లెసీమల నలరించు ప్రసవతతుల స్నిగ్ధ హేమంత ఋతు శోభ చెన్ను మీరే పచ్చని తోటలో చిగురు పాపల చెక్కిలి తల్కు బెల్కులన్ గిచ్చుకొనన్ పచ్చని తోటలో చిగురు పాపల చెక్కిలి తల్కు బెల్కులన్ గిచ్చితమిన్ సమీరనుడు కేలిడవచ్చే తుషార వీచిపై నెచ్చెలి రంగవల్లియద నిద్దపు పొంగున కద్దమై అదే వచ్చే ఉషామయూఖ చెలుబమ్మును ముంగిట గుమ్మరించుతున్ ముద్దు గుమ్మలు గొబ్బిల్ల ముందు వాలి హృదయ గానమ్ము వినిపించు అదనరంగి ఉదయ బాణుడు తెలిమంచు పొదను దూరి ప్రాగ్దిశాకాంత సరసన పరవశించే తలిరు జొంపాల నెనరుకు తలుకులద్ది పశ్చిమి గుమ్మడి తీగ విపంచి మీటి శిశిర హేమంత సంగమనిసి తొలంగ పలికె హిందోల రాగము తెలివెలుంగు భ్రమర మదిలోన మరుమల్లె మరులు గొలుప సజ్జ కంకులు తలగూపి సౌరు చిలుక కన్య జవరాండ్ర పయదల్ చిన్నెలొలక ఎదుట నిల్చెను సంక్రాంతి హృదయ కాంతి పచ్చతోరణాల బాలార్క కిరణాల విరి విపంచి సరస సరిగమలకు కులికె హిమవధూటి గొబ్బి గుండెలు మీటి మువ్వ తొడిగే ముగ్గు నివ్వటిల్లి మంచు ముత్యాల పాపిటి నంచు ఎంచి పొటమరిల్లెను మందార పూల తావి ముద్దు గుమ్మల ఎడదల సుద్దులందు పసిడి పండించే ఉసిరి కమిసిమి సొగసు. ఇది నిజానికి ఈ రమణీయమైన దృశ్యం ఏదైతే ఉందో, ఈ ఆహ్లాదకరమైనటువంటి స్నిగ్ధ హేమంత శోభ, ఈ సురుచిరమైన సుమనోహరమైనటువంటి సంక్రాంతి శోభ నిజానికి ఒక కళ. ఎందుకంటున్నానంటే కళ ఇవాళ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎలా భిన్నంగా ఉంది? మంచు తెర లేదు, మంచి గంధము మంచి గాలి లేదు. విశ్వ కళ్యాణ దీప్తులు వెలయునట్టి విశ్వ కళ్యాణ దీప్తులు వెలయునట్టి శ్రేష్టతమ శాస్త్ర సంపద సృష్టి చేసి పురుడు పోసిన చేతనే నరుడు నేడు
పంచభూతాలనన్నింట పంచ విషము. ఇలా ఈ కాలుష్యమయమైపోయినటువంటి సందర్భంలో యథార్థ స్థితిని కూడా మనము అద్దం పడుతూ ఈ కవితను కొనసాగించి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాము. భల్లున తెల్లవారి నిసి పంచిన నిద్దుర మత్తుజారి, భల్లున తెల్లవారి నిసి పంచిన నిద్దుర మత్తు మాయమై, కళ్ళకు కట్టె వాస్తవ వికార వివర్ణ విభాత దృశ్యముల్, కుళ్ళిన చెత్తవాసనల ఘూర్ణితమౌ రహదారి హోరులో, త్రెల్లెను స్వప్న సౌధములు తేలు కరాల సిమెంటు కేలికిన్, అహములు సన్నములయ్యను మిహిరద్యుతి చొరని వరుస మేడల నడుమన్, తుహిన తతి వెలయు యవనిక మహిమను పసిగట్టు మనసు మటుమాయమయన్, మహి అరుణోదయ శోభల విహరణ కనరాని పగటి వేళల నిద్రల్, సహచర వర్ధిత సమరస రహితాంతర్జాలమందు రాత్రులు గడిచన్, ద్వారబంధాల ప్లాస్టిక్కు తోరణాల సంప్రదాయ విదూర రసాయనాల కృతకమైన కలాపి వాకిలుల వాలి, గంగిరద్దు పురాస్మృతి కాదెన నేడు, ఆరంతుస్తుల మేడలు ఏ రంగుల రంగవల్లి కిరవగు, కాంక్రీట్ అరణ్యకాండ గృహముల తీరున్ ఛిద్రం అనర్చి తీంద్రించె భువిన్, నిబ్బరములేక నిరతము తబ్బిబ్బగుచుంద్రు వికట తారుణ్యములో, గొబ్బెమ్మల ఊసెత్తని పవ్వమ్మలు రంగవల్లి ప్రభలెరుగుదురే. చిట్ట చివరిగా ఒక్క మాట చెప్పేసుకొని మనం ముగిద్దాము. ఇలాంటి నిరాశాజనకంగా మనమేమి దీన్ని ఈ సంక్రాంతి శుభవేళ ఆశావహంగా దృక్పథంతోనే మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకోవాలి. కాబట్టి ఈనాటి యువతరం ఈ ప్రకృతి పట్ల అవగాహన భావాన్ని, ప్రకృతి పట్ల అవగాహనను పెంచుకొని ఆరాధనా భావంతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో చిట్ట చివరిగా ఒక సకారాత్మక స్ఫురణతో ఒక చిన్న పద్యంతో నేను ఈ కవితా కార్యక్రమాన్ని ముగిస్తాను. ఏదో ఒకనాటికి వనిన్ నాదములన్ అందుకొనడి నవకిసయముల్ పాదుకొని, ప్రకృతి శోభల పూదేలిన నాను భ్రమర పుట్టక ఉన్నే అనే సకారాత్మక స్ఫురణతో మరి ఈ యొక్క ఈ విషాదకరమైన ఈ కాలుష్యాన్ని మరి దాదాపు వధ్యశిలపై నుంచి జీవ వైవిధ్యాన్ని దించేసి మరి కాలుష్య నివారణ పట్ల, పర్యావరణ పరిరక్షణ పట్ల మన యువతరం మరి సమాయత్తం అవుతారని ఆశిస్తూ మకర సంక్రాంతి రోజు మనం అనేక విషయాలు తెలుసుకున్నాం. అందులో భాగంగానే ఒక కవిత చదివి మీ ముందు ఉంచే ప్రయత్నం కూడా చేశాను. మరొక్కసారి ప్రేక్షక మహాశయులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నమస్తే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు.